హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4.5 ఏళ్ళు అయింది. ఈ 4.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఇప్పుడు ముందస్తు ఎలక్షన్స్ కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళింది. అయితే ఈ ఎలక్షన్స్లో, ఈ 2018 ఎలక్షన్స్లో ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడుతుంది? అలాగే మనం ఈ యోయో టీవీ ప్రతి జిల్లాకి, ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకునే పనిలో ఉన్నాం. అంటే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు బాగా అభివృద్ధి చేశారు, ప్రతి జిల్లాలోని, ప్రతి కాన్స్టిట్యున్సీలోని వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి అనే దాని మీద ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే పనిలో ఉన్నాం. ఆ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో రేఖా నాయక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఎంఎస్ సాజిద్. సాజిద్ గారు, రాబోయే ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకి సమూలంగా అందినయా లేదా? దాని మీద మీ కామెంట్ చెప్పండి. సీఎం కేసీఆర్ గారు, నేను టీఆర్ఎస్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉన్నా. సీఎం కేసీఆర్ గారు అన్ని వాగ్దానాలు చేసిండ్రు. ఏ వాగ్దానాలు సక్సెస్ కాలేదు. మైనార్టీ 12% రిజర్వేషన్, ఎస్టీ 10% రిజర్వేషన్, మళ్ళా ఎస్సీకి సీఎం ఇస్తా అని, మళ్ళా మా రైతుల రుణమాఫీ, మళ్ళా యంగ్ పిల్లగాళ్ళకి అన్ని జీతాలు ఇస్తా అని, మళ్ళా అదిగాక మళ్ళా ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు, ఇంటికాడ మినిస్టర్కి అపాయింట్మెంట్ లేదు, కార్యకర్త అయితే దగ్గరికి రానియలేదు. ఇక నా సర్వే ప్రకారం, నేను సర్వే చేసిన నా సర్వే ప్రకారం కేసీఆర్ కూడా గెలుచుడు లేదు, కేటీఆర్ కూడా గెలడు, కవిత కూడా గెలడు, హరీష్ రావు కూడా గెలడు. కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీతోనే వస్తుంది. నేనైతే టీఆర్ఎస్ పార్టీ, కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మీరు గెలవరంటారు. వీళ్ళెవరు కూడా ఎవరు గెలరు, పనే చేయలేదు. మేము సరే, ఈ మీ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రేఖా నాయక్ గారు ఎటువంటి అభివృద్ధి చేశారు? రేఖా నాయక్, ఆమె ఏం పెద్ద, రేఖా నాయక్ ఎమ్మెల్యే ఉండి నువ్వు పైసలే ఇవ్వకపోయా రేఖా నాయక్ ఏం చేస్తుంది? నువ్వు రేఖా నాయక్ ఏమన్నా నువ్వు డబ్బులు ఇస్తే రేఖా నాయక్ ఏమన్నా అభివృద్ధి చేస్తుంది. నువ్వు ఐక్యరెడ్డికి ఏమి ఇవ్వలేదు, ఐక్యరెడ్డి ఏం చేస్తాడు? ఓలా ఎమ్మెల్యేకి పవరే లేదు, నిన్ను కలతందుకు మినిస్టర్కి పవర్ లేదు, నన్ను పవర్ లేదు. ఓలైనా ఏమన్నా అంటే లోబడినే చూడు తయారున్నారు. ఓవరాల్గా చెప్పండి సార్, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది మీ లెక్క ప్రకారం? నా లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. నేను హై లెవెల్ ఢిల్లీ దాకా నా ఉన్నది. నేను ఏషియా ఆర్గనైజేషన్లో ఒక మెంబర్ ఉన్నా, ఢిల్లీలో ఉంటాను. నేను 25 మెంబర్స్న నేను ఒక మెంబర్ ఉన్నా. నాకు తెలిసిన మట్టుకి రేవంత్ రెడ్డి మళ్ళా నీకు బీజేపీ కూడా అవుట్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు చాలా బాగా పనిచేస్తుండు. చంద్రబాబు నాయుడు హైలైట్ అవుతాడు. మళ్ళా రాహుల్ గాంధీకి చాలా హెల్ప్ చేస్తుండు. 4.5 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఈ 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో, 2018 ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు టీం వర్క్ చేసి తన ఆలోచనలు కావచ్చు, టీం వర్క్ కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు మనం గత ఎన్నోసార్లు చూసాం. మిగతా గవర్నమెంట్లలో, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలలో కానటువంటి డెవలప్మెంట్స్ ఎన్నో కూడా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ఏ పట్టం కడతారు ప్రజలందరూ. టీఆర్ఎస్కే మళ్ళీ కేసీఆరే మళ్ళీ గెలుస్తారని మేమందరం ఎందుకు అంత ఆశాభావంతో ఉన్నారు? కేసీఆర్ ఎందుకు గెలుస్తారంటే ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని వర్గాల వాళ్ళకి అన్ని రకాలైనటువంటి
అవి ఫలితాలు ఏమంటారు సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా మా కేసీఆర్ గారు, కేసీఆర్ ప్రభుత్వం తరఫున ఆయన కావాల్సినంత కష్టపడి ప్లాన్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి అందేటట్టు చేశారు కాబట్టి, వాటి ఫలితాలు అందేటట్టు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుముఖంగా ఉన్నారు. అందరూ కూడా కేసీఆర్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ రాజకీయ పరంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టి మళ్ళీ దాని యొక్క ఫలితాలను మరింత ఏవైనా కొన్ని కార్యక్రమాలు అనుకున్నవి కాకపోవచ్చు. 5 సంవత్సరాలకు ఒక 9 నెలల ముందే వాళ్ళు దాన్ని డిజాల్వ్ చేయడం జరిగింది. డిజాల్వ్ అయినా కూడా మళ్ళీ ఏవైతే కొన్ని అర్ధాంతరంగా కొంతవరకు ఆగిపోయినా అక్కడికి ఆపేశారో అవన్నీ కంప్లీట్ చేయడం, ఇంకా ప్రజల అభీష్టం మేరకు ఇంకా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది కొత్త ఎలక్షన్లలో గెలిస్తే వాటిని పూర్తిగా కంప్లీట్ చేసి మళ్ళీ అదే గవర్నమెంట్ ద్వారా ఎప్పటికీ ఒక మంచి గవర్నమెంట్ ఇది ఏమిటి భారతదేశంలోనే తెలంగాణ ఒక మంచి గవర్నమెంట్ అని చెప్పి ఇప్పటికే ఎంతో గొప్పగా పేరుంది. ఎన్నో రికార్డు సృష్టించారు కేసీఆర్ గారు. మళ్ళీ అలాంటి రికార్డు మళ్ళీ సృష్టిస్తారని మేము కోరుకుంటున్నాం. మేమందరం కేసీఆర్ని మళ్ళీ గెలిపించడానికి టీఆర్ఎస్ కోటేస్తాం, వాళ్ళ అభ్యర్థులకు ఓటేస్తాం. మేము మా కుటుంబం నాకు సంబంధించి అందరికీ కూడా ఓటు వేయించేటట్టు నేను చేస్తాను. చాలా ఈ ప్రభుత్వంతో మీరు చాలా ఆనందంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే మీ ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి రేఖా నాయక్ గారు ఏం చేశారు? అంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో ఆవిడ ఏ విధంగా దోహదపడ్డారు? ఆవిడ అంటే ఒక రకంగా ఎమ్మెల్యే అనగానే అందరూ ఏదో అనుకుంటారు కావచ్చు, వాళ్ళు ఎక్కడో కూర్చొని పైన కూర్చొని కింది వాళ్ళతో పని చేపిస్తారని కావచ్చు. కానీ అంటే ఉన్నమాట అని చెప్తున్నా నేను. ఖచ్చితంగా ఆమెనే స్వయంగా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఒక్కరోజు అసలు ఏమంటారు నిద్రాహారాలు మాని అంటారు కదా, అలా క్షణక్షణం ప్రతి క్షణం రాత్రి 9, 10, 11 గంటల వరకు 12 గంటల వరకు ఇంటికి చేరుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ వెళ్ళిపోవడం. ఆమె కార్యకర్తలకు మిగతా వాళ్ళకు ఫోన్ చేసి ఏమై మరి అనుకుంటూ ఆమె అడిగినట్టు మాకు తెలుస్తుంది. ఆమె అడిగి మరీ తొందర పెట్టి వాళ్ళని రమ్మని ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళి, అది బురద కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, లేదా ఏమంటారు వరద వచ్చిన ప్రాంతం కావచ్చు, ఇంకేదో కావచ్చు, అటువంటి ప్రాంతంలో ఆమె ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఏమాత్రం జంకకుండా వెళ్ళి వాళ్ళకి అభివృద్ధి చూపించింది. ఖచ్చితంగా రోడ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అడిగి మరీ దగ్గరికి వెళ్ళి ఆమె చేసింది. ఒకవైపు ఇప్పుడు మహాకూటమి వస్తుంది సార్, మీ మహాకూటమికి కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే ఈ టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి గట్టి పోటీ ఉండే అవకాశం కనపడుతుంది? మీరేమంటారు దానికి? ఎలా చూడొచ్చు? ఏమాత్రం గట్టి పోటీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలను ఆస్వాదిస్తున్నటువంటి ప్రజలు, చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా ఖచ్చితంగా బయట మనం చూసేది వేరు, అసలు ప్రజల లోపల ఉన్నది వేరండి. ఎవరు ఎటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి డబ్బులు పంపకాలు కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఏదో మీటింగ్ పెట్టి చెప్పడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలకు ఏంటో తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారు. ఇక్కడైతే రేఖా మేడం గారిని ఖచ్చితంగా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా గెలిపిస్తారు. అన్న మీ పేరు? నా పేరు విఠల్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4.5 ఏళ్ళు అయింది. ఈ 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈ తెలంగాణ రాష్ట్రానికి? అభివృద్ధి కార్యక్రమాలు అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే మొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు, ఆయనకు అవకాశం ఇచ్చారు. కాకపోతే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అందరూ బాగా హోప్స్ పెట్టుకున్నారు, కానీ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క వైఫల్యం అని చెప్పచ్చు. రాబోయే ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారనేది చెప్పలేము. రెండు సమానంగా మంచి టగ్ ఆఫ్ వార్గా హోరాహోరీగా ఉన్నాయి రెండు. ఏది అటు మహాకూటమి కావచ్చు, ఇటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మహాకూటమి కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. స్థానికంగా ఇప్పుడు ఈ ఖానాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు ఉన్నారు. రేఖా నాయక్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఖానాపూర్? ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఎవరు ఉన్నా సరే చూసేది మాత్రం కేసీఆర్ గారిని చూసే ఓటేస్తారు. అధికారంలో అంటే ఆ పార్టీ నుంచి ఎవరు ఉన్నా సరే స్థానికంగా ఏం డెవలప్ చేశారనేది ఎవరు చూడరు. నాకు తెలిసిన విషయం మొత్తానికి ఓవరాల్గా చూసే ఓటేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు మీకు బాగా నచ్చింది? బాగున్నాయి, చాలా బాగున్నాయి. వ్యవసాయదారులకు బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని సవరణలు చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు 4,000 రూపాయలు ఇవ్వడం అనేది అందరికి ఇస్తున్నారు.
ధనవంతులు అంటే బయట దేశాల్లో ఫారిన్ కంట్రీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. సరే, ఓవరాల్గా ఇప్పుడు ఈ టగ్ ఆఫ్ వార్ పోటీని తట్టుకొని ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది ఈ రాష్ట్రానికి? ఫైనల్గా చెప్పండి. ఫైనల్గా టీఆర్ఎస్ వస్తే కేసీఆర్ గారు వస్తారు. వస్తే కాదు, వస్తుందా రాదా చెప్పండి. వస్తారు రాదని చెప్పడానికి లేదు, తగ్గఫర్ ఉంది. ఓకే. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కేసీఆరే అని అనుకున్నప్పుడే ఒక 50 నుంచి 60 స్థానాలు వచ్చాయి. ఇప్పుడైతే ఆ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పాలించారు కాబట్టి ప్రజలు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారనేది వేచి చూడాలి. ఫైనల్గా మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? ఎవరికి వేస్తామంటే ఎట్లా చెప్తామండి ఓటు, చెప్పడానికి లేదు. ఎవరికి వేస్తామంటే అది ఎవరి ఉద్దేశానికి ఉంటుంది. అది అంటారు, ఎవరికి బహిరంగంగా చెప్పలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 4.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉంది? కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయా లేదా? ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? రాబోయే ఎలక్షన్స్లో అయితే మహాకూటమి నుంచి. మహాకూటమి ఎందుకు మహాకూటమి? మహాకూటమి అంటే ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు పథకం కానీ ఇంకా రకరకాల పథకాలు కానీ అవి ఓన్లీ భూములు బాగున్న వాళ్ళకి కానీ అది ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఒక 4 ఎకరాలు ఉన్న రైతుకు 16,000 వస్తాయి. అదే 1 ఎకరం ఉన్న వారికి 4,000 వస్తాయి. అలా ఆ విధంగా. ఓకే. అంటే సరే, మీరు ఒక పథకం గురించి చెప్తున్నారు, ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య పింఛను, ఆసరా పింఛను, తర్వాత కంటి వెలుగు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే అవకాశం లేదంటారా? ఈ కంటి వెలుగు అనేది అతను స్టార్టింగ్లో చేస్తే బాగుంటుండే. గత ఎలక్షన్ చాలా 6 నెలల ముందు చేస్తే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి చేస్తున్నారు కాబట్టి అనుకుంటారు. సరే, ఓవరాల్గా చెప్పండి, ఇప్పుడు మీ ఖానాపూర్ నియోజకవర్గంలో రేఖా నాయక్ గారి అభివృద్ధి ఎలా అనిపించింది? అంటే ఈ 4.5 ఏళ్ళలో ఆమె చేసిన అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. ఖానాపూర్కి ఏం అభివృద్ధి జరగలేదా? ఇక్కడ ఉన్నాయండి, ఏం లేదు. ఏం లేదు. మీరు చెప్పండి అన్న, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి ఇక్కడ రాతో రమేష్ వచ్చే అవకాశం ఉంది. రమేష్ వచ్చే అవకాశం ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదు, ప్లస్ ఇవి రోడ్లు కానీ ఏమైనా చూస్తే విస్తీర్ణం జరగలేదు. అందుకని రాతో రమేష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఈ 4.5 ఏళ్లలో కలిసి మీకు ఏ అభివృద్ధి కనిపించలేదు. విద్యార్థులు చూసుకున్నట్టయితే ఎవరికి ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. కాబట్టి కాంగ్రెస్ మహాకూటమికి వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ మహాకూటమి వచ్చే అవకాశం ఉందంటారు. అయితే ఇప్పుడు మిషన్ భగీరథ ఇంటికి నీళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు జనవరి 1 కల్లా ఇంటికి, మొన్న 2017 జనవరి 1 కల్లా ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాడు. ఎవరికి వచ్చినాయా ఇంటింటికి నీళ్ళు? ఎవరికి రాలే. ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారా? అది కూడా పాయింటే కదా. మాకైతే ఎవరికి రాలే ఇంటికి. ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అవకాశం కనపడుతుంది? కోదండరామ్ గారు అయితే బాగుంటుంది మహాకూటమి నుంచి. మీరు? కోదండరామ్ అయితే బాగుంటుంది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.